ఇప్పుడు ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో షర్మిలకు అన్యాయం జరిగింది కాబట్టే విజయమ్మ ఆమెకు మద్దతిస్తున్నారని అన్నారు. ఇక షర్మిలకు రాజ్యసభ సీట్ ఇద్దామని జగన్ కు సలహా ఇచ్చారని కూడా తెలిపారు. కానీ కుటుంబంలో ఒకరే రాజకీయాల్లో ఉండాలని జగన్ అన్నారని చెప్పారు. మరి అలాంటప్పుడు భారతితో పాదయాత్ర చేయించకుండా షర్మిలతో 3000 కిలోమీటర్ల పాదయాత్ర అసలెందుకు చేయించారని జగన్ను ప్రశ్నించారని బాలినేని వెల్లడించారు. నిజాలు తేల్చాల్సింది వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మకి అన్నీ తెలుసు కాబట్టి విజయమ్మ గారు ఆమె చూసుకోవాలి. బట్ ఆమె ఓపెన్గా కూడా చెప్పింది కదా, ఇట్లా ఈ పక్కన వాళ్ళు మాట్లాడిన అన్నీ తప్పు అని చెప్పింది. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దానికి ఆమె మీద పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. రాజశేఖర్ గారి మీద ప్రేమ ఉంటే ఈ సోకాల్డ్ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో, ఎగ్జాంపుల్ చెవిరెడ్డి, వీళ్ళందరూ ఏం వైనాడు సపోర్ట్ విజయమ్మ గారు అండ్ షర్మిల గారు ఎందుకు సపోర్ట్ చేయటం లేదు? రాజశేఖర్ గారి ప్రేమ ఉంటే కుటుంబం అందరూ కూడా న్యాయంగా చూడాలి కదా, అందరినీ గౌరవంగా చూడాలి కదా. ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి జగన్ గారిని, పొజిషన్ లేదు కాబట్టి షర్మిల గారు తప్పు. నేను ఒకసారి ఇంటర్ఫియర్ అయ్యానండి. నేను జగన్ గారితో పోయి మాట్లాడినా. ఎందుకంటే జగన్ రాజ్యసభ ఇస్తే పోద్ది కదా అంటే, మేము ఇంట్లో ఒకరికే అనుకున్నాము ఆ రోజు, రాజకీయంగా ఒకరినే ఉండాలను అని అన్నాడు. అంటే అట్లాంటప్పుడు నువ్వు అమ్మాయి చేత పాదయాత్ర చేయించుకుని ఉండాల్సింది, మీ మిస్సెస్ చేత చేయించుకుండాల్సింది, భారత చేత చేయించుండాల్సింది పాదయాత్ర, చెల్లెల చేత చేయించకుండా. ఎవరికైనా 3000 కిలోమీటర్లు అయితే నేను కూడా పార్టీ కోసం చేశాననే ఫీలింగ్ ఉంటుంది కదా. షీ డిజర్వ్స్. నేను రాజ్యసభ ఇస్తే ఏమవుతుంది, సెంట్రల్లో ఉంటుంది, ఇంకేమి ఉంటాము, నీదే పార్టీ. అట్లా మాట్లాడటం నేను మంచి చెప్తే చేయలేదు.